డాక్టర్ గారు ముఖ్యంగా ఇది కూడా మాకు పర్సనల్ గా మాకు సంబంధించిన విషయం. అంటే ఎక్కువగా మేకప్ అది వేసుకుని ఫేస్ కి ఎప్పుడు కూడా ఉండేటువంటి, ఇప్పుడు ఇటీవల కాలంలో విజువల్ మీడియా చాలా ఎక్కువైపోయింది. వెబ్ సిరీస్ కానీ లేకపోతే ఆర్టిస్టులు చాలా చాలా ఛాన్సెస్ వస్తున్నాయి, సినీ స్టార్స్ కానీ. ఈ మేకప్ అది వేసుకోవడం వల్ల అది ఏమైనా కంటికి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? అంత వాళ్ళు ఏమైనా స్పెషల్ కేర్ తీసుకోవాలండి? అంటే మేకప్ మీరు ఈ మధ్యన చాలా వరకు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వచ్చింది. అంటే గమ్మున వాష్ చేసుకుంటే పోయేవి. ఆర్గానిక్ అంటే ఏంటి, మనం ఇమిడియట్ గా వాష్ చేసుకునే పోవాలి. సో అలాంటిది కొంచెం ఖర్చు అయినా సరే మీకు ఒక 2-3 ట్రై చేసి చేసుకోవడం, ఏది మనకు సూట్ అవుతుందో అది చూసుకోవాలి. కానీ చాలా వాటిలో నిన్న ఒక కాన్ఫరెన్స్ కి అటెండ్ అయ్యా. ఒక ఆమె చెప్తుంది అనేక స్కిన్ క్రీముల్లో వాళ్ళకి చెప్పరు, మన కాంపోజిషన్ చూసుకోవాలి. క్రీమ్స్ గురించి కూడా దాంట్లో మెయిన్ ఫెయిర్నెస్ క్రీములు చాలా ఉంటాయి. ఓకే, అవి కళ్ళకి ప్రమాదం అండి. దాంట్లో మీకు ఫెయిర్నెస్ వస్తుంది, కానీ చాలా వాటిలో స్టెరాయిడ్ కలుపుతారు. అవి కళ్ళకి ఎఫెక్టివ్. కళ్ళకే కాదు, స్కిన్ కి కానీ, స్కిన్ క్యాన్సర్ కానీ స్టెరాయిడ్ లాంగ్ రన్ లో వాడటం స్కిన్ క్యాన్సర్ రావచ్చు. మనకి అప్పుడు తెలియదు, అబ్బా కొంచెం ఫెయిర్ వచ్చాం, ఈ క్రీమ్ ఇంకా వాడదాం, ఇంకా మార్నింగ్ ఈవినింగ్ వాడేద్దాం, లేకపోతే నైట్ పడుకునే ముందర కూడా పెట్టుకుని పడుకుందాం, ఇలా అనుకుంటాం. సో వీలైనంత వరకు ఎనీ కెమికల్ అవాయిడ్ చేయడం బెటర్. తప్పదంటే మరి మీడియాకి కంపల్సరీ ఉండాలి, మేకప్ అనేది ఉండాలి. సో అనేక దాని అడ్వాంటేజ్లు ఉంటాయి, డిసడ్వాంటేజ్ ఉంటాయి. ప్రతి విషయానికి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, డిసడ్వాంటేజ్. డెఫినెట్లీ సార్, చాలా చక్కగా చెప్తారు. మనం సరి చూసుకోవాలి. ఓకే, మన అవసరం అయితేనే వాడాలి, అవసరం లేకపోతే పక్కన పెడతాం బెటర్. ఎక్కువ ఫెయిర్నెస్ వచ్చేస్తుంది ఇంకా ఎక్కువ వాడేద్దాం అంటే డెఫినెట్ గా లాంగ్ రన్ లో సైడ్ ఎఫెక్ట్ వస్తాయి. సార్, జనరల్ కండిషన్ లో అసలు ఏ వయసు వాళ్ళైనా ఎన్నాళ్ళకు ఒకసారి మీలాంటి సీనియర్స్ ని సంప్రదిస్తే బెటర్? డాక్టర్ గారు, కాంటాక్ట్ లెన్సెస్ అనేవి ఎంతవరకు ఉపయోగం, అలాగే ఏ వయసులో వాళ్ళైనా పెట్టుకోవచ్చా? కాంటాక్ట్ లెన్స్ పెట్టుకోవడం అంత ప్రమాదకరమేం కదా, వాటి గురించి ఏం చెప్తారు సార్? యూజువల్ గా కాంటాక్ట్ లెన్స్ అనేది మంచిదే. ఏజ్ 15 తర్వాత కొంచెం ఎక్కువ సైట్ ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా ఆడపిల్లలకి ఎక్కువ సైట్ ఉంటే కొంచెం గ్లాస్ కూడా థిక్నెస్ వస్తుంది. ప్లస్ ఇక్కడ ఎక్కువసేపు గ్లాస్ పెడతాం, మచ్చలు పెడతా ఉంటాయి. సో కాస్మెటిక్ గా కొంచెం ఇబ్బంది కాబట్టి మరీ చిన్నపిల్లలు పెట్టకూడదు, కానీ 15 years దాటితే పెట్టుకోవచ్చు. అది కొన్ని సంవత్సరాలు, అంటే మన డాక్టర్ చెప్పినట్టు సరిగ్గా వాడితే ఇబ్బంది ఉండదు. యూజువల్లీ కొంతమంది పెట్టుకుని నిద్రపోతారు, అది చాలా ప్రమాదం కన్నుకి. సో నిద్రపోవటం, ప్లస్ చాలా మంది మార్నింగ్ అంతా పెట్టుకుని టైడ్ అయిపోయి లెన్స్ ని ఇలా తీసి కేసులో పెట్టేస్తారు. అలా చేయకూడదు. చేతులు వాష్ చేసుకోవడం ఇంపార్టెంట్. లెన్స్ ని తీయగానే క్లీన్ చేసుకోవాలి. వాళ్ళు పొద్దున్న చేద్దాంలని టైడ్ అయిపోయి నైట్ వచ్చి అలా పెట్టేస్తారు. ఓవర్ నైట్ అంతా ఆ డస్ట్ అది దాంట్లోనే పేరుకుని ఉండటం వల్ల కొంచెం సమస్యలు వస్తాయి, రెడ్నెస్ కానీ అలా కానీ ఇమీడియట్ గా రాగానే క్లీన్ చేసుకోవటం, అది కేసులో పెట్టాలి. ఆ కేసులో కూడా ఫ్రెష్ సొల్యూషన్ వేసుకోవటం, అలాంటి చిన్న చిన్న ప్రికాషన్ తీసుకుంటే లెన్స్ కూడా చాలా మనకి కాస్మెటిక్ గా బాగుంటుంది, విజన్ కూడా చాలా క్లియర్ గా ఉంటుంది, కళ్ళకి కూడా అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు. సో లెన్సెస్ వల్ల ప్రాబ్లం ఏమి ఉండదు, పెట్టుకోవచ్చు ఎవరైనా. 99% ప్రాబ్లం ఉండదు సరిగ్గా వాడితే. ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే మనకి అసలు హాస్పిటల్ మనకి ఇవ్వటం కుదరదు, ముందర గవర్నమెంట్ కూడా ఒప్పుకోదు. సో ఆ విధంగా లెన్స్ వాడచ్చు. బట్ ఏజ్ కొంచెం 15 years తర్వాత కొంచెం బాధ్యతగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇస్తాం, అవేర్నెస్ ఉంటుంది కాబట్టి. కంపల్సరీ షుగర్, బీపీ ఇలాంటి ఉన్న వాళ్ళు అయితే 6 months ఒకసారి కంపల్సరీ చూపెట్టుకోవాలి. సైట్ ఉన్నా సరే చిన్నపిల్లలు 6 months ఒకసారి చూపెట్టుకోవాలి. అదర్వైజ్ 1 year ఒకసారి కళ్ళు చూపెట్టుకోవడం అనేది చాలా ముఖ్యం. ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కటి విషయాలు చెప్పారు, చాలా చాలా సంతోషం. అండ్ చివరిగా లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మా తెలుగు రాజ్యం హెల్త్ అండ్ ఫిట్నెస్ ప్రేక్షకులకి ఎటువంటి ఫుడ్ హ్యాబిట్స్ ఉంటే కళ్ళకి బాగుంటాయి, కాంతివంతంగా ఉంటాయి, ఏం చేయొచ్చు? కరెక్ట్, లాస్ట్ లో అయినా చాలా మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఎందుకంటే ఆహారం అనేది చాలా ముఖ్యం. అంతే కదా సార్. మనకి ఏంటంటే ఫుడ్ అన్నది నేను ఒకటే చెప్తాను, చిన్నపిల్లలే తీసుకోవాలని టైప్ లో ఉంటది, పెద్దవాళ్ళకి చెప్పక్కర్లేదు అని టైప్ లో. ఎందుకంటే వాళ్ళకి ఫుడ్ అన్నది చిన్నపిల్లలకి పెద్దలకి అందరికీ ముఖ్యం. కానీ అన్ని తెలుసు, కానీ అంత పెద్దవాళ్ళు కూడా చాలా మంది ఫాస్ట్ ఫుడ్ తింటూ ఇవన్నీ చేస్తారు. సో ఫుడ్ అనేది బేసికల్ గా చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ముఖ్యం. ముఖ్యంగా కన్నుకి సంబంధించి ఫుడ్ తీసుకోవాలంటే ఆకుకూరలు చాలా ముఖ్యం. ఫస్ట్ అన్నిటికంటే ఆకుకూరలు అందరికీ తెలిసింది తోటకూర, పాలకూర చాలా మంచిది. బట్ ఈ అన్నిటికంటే చాలా మంది తెలవని ఏంటంటే మునగాకు ఇంకా ఎక్కువ ఉంటుంది. కన్నుకి సంబంధించిన విటమిన్ ఏ గానీ, కన్నుకి సంబంధించిన మెటీరియల్ దానికి కళ్ళు బాగుండాలంటే విటమిన్ ఏ ప్రధాన పాత్ర, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అవన్నీ కూడా ఉంటాయి. మునగాకు పప్పు తీసుకుంటే చీప్ అండ్ బెస్ట్. అవునండి, నాకు మునగాకు ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ ఉండదు కదా అనుకుంటారు. రైతు బజార్ వెళ్తే చాలా చోట్ల ఈ మధ్య కాలంలో బాగా అమ్ముతున్నారు. సో ఎవరికి తెలియదు ఏంటంటే మునగాకు చాలా మంచిది. సో కంటికి మెయిన్ అంటే మునగాకు చాలా మంచిది. ఈ తోటకూర, పాలకూర కంటే ఇంకా ఎక్కువ ఉంటది కన్నుకి సంబంధించిన విటమిన్స్ అవన్నీ దాంట్లో ఎక్కువ. దాన్ని ఎన్ని ఫామ్ లో వాళ్ళ వాడిని వండుకోవచ్చు. సెకండ్ కొత్తిమీర, కరివేపాకు కూడా చాలా మంచిది కన్నుకి సంబంధించి. తర్వాత తోటకూర, పాలకూర. ఫస్ట్ ఆకుకూరలు మంచిది, ఫైనల్ గా ఆకుకూరలు చాలా మంచిది.
తర్వాత వెజిటబుల్స్ లో క్యారెట్, కీరా కూడా చాలా మంచిది. సో మనం డివైడ్ చేసుకోవాలి, ఫస్ట్ ఆకుకూరలు, తర్వాత కూరగాయలు, క్యారెట్, కీరా లాంటివి చాలా మంచిది. తర్వాత ఫ్రూట్స్. అవునండి. ఫ్రూట్స్ కాస్ట్లీ. ఈ మధ్యన ఏదో అక్కడ నుంచి వచ్చింది ఇక్కడ నుంచి వచ్చి అంత కాస్ట్లీ అవసరం లేదు. దొరికి పపాయి, కర్బూజా ది బెస్ట్. అంతే. కళ్ళకి సంబంధించి అన్ని యాపిల్స్, అన్ని ఫ్రూట్స్ మంచివి. బట్ ఈ ఫ్రూట్స్ లో పపాయి, కర్బూజా చాలా మంచిది. చాలా మంచిది. అంటే కంటికి సంబంధించి ఏ విటమిన్ ఉండాలి మనం తినే వాటిలో. ప్లస్ ఇవన్నీ కాకుండా డ్రై ఫ్రూట్స్ తినగలిగితే, ఇప్పుడు బాదం పప్పు, జీడిపప్పు ఇవి కొంచెం కాస్ట్లీ. తినగలిగితే తినొచ్చు. ఒక 5 nuts అలా తినొచ్చు. అవి లేకపోతే కొంచెం చీప్ గా దొరకాలంటే సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి గింజలు, ఇవి కూడా చాలా మంచిది. రెటినాకి చాలా. పల్లీలు కూడా మంచిది. బట్ ఎన్నిటికంటే సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు ఇవన్నీ కిలో ఒక 300, 250 అందరినీ బాదం పప్పు తినమంటే తినరు. తినలేరు బాబు. ఒక 800, 1000 అంటే కష్టం. సో ఇవి సింపుల్ గా ఉన్న తింటాం చాలా మంచిది. ఇవి తింటే మంచిది. నాన్ వెజ్ తినే వాళ్ళకి ఏది ముఖ్యం అండి కంటికి? నాన్ వెజ్ చేసి వాళ్ళకి అంటే వెజిటేరియన్, నాన్ వెజ్ అది అంత సపరేట్ ఏం లేదు. బట్ ఎక్కువ ఈ వెజిటేరియన్ ఫుడ్ లో ఇందా చెప్పినట్టు ఆకుకూరలు, ఇవన్నీ, వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఈ డ్రై నట్స్, అంటే చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ ఇలా. నాన్ వెజ్ ముఖ్యంగా ఫిష్ మంచిది. ఫిష్ అయితే కళ్ళకి. ఎగ్, ఫిష్ మంచి ఎగ్ ఆల్సో. ఎగ్ కూడా మంచిదే, ఫిష్ ఇంకా మంచిది. ఓకే డాక్టర్. నేను ఫిష్ బాడీకి, హార్ట్ కూడా మంచిది అంటారు. చికెన్ ఈ రోజులో ఎక్కువ తినపోవటం మంచిది. ఎందుకు తినకూడదంటే ఈ దాంట్లో ఎక్కువ హార్మోన్స్ ఇంజెక్ట్ చేయడం వల్ల. అది చికెన్ తక్కువ తింటే మంచిది. లిమిట్ గా తినాలి ఏదైనా సరే. అంతే కదా సార్. ఖచ్చితంగా మీరు చెప్పినట్టు సర్వేంద్రియానం నయనం ప్రధానం కాబట్టి దాని ప్రకారం చక్కగా పాటిస్తూ పోతే కనుక చాలా మంచి ఫలితాలు ఉంటాయి. కరెక్ట్. త్వరగా ఎఫెక్ట్ అవ్వదు. ఏదైనా ఎక్కువ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ప్రివెన్షన్ ఉండాలంటే ముఖ్యంగా ఫుడ్ తీసుకోవడం, రెగ్యులర్ ఐ చెకప్ చేసుకోవడం, ఇలాంటి సింపుల్ చేసుకుంటే అనేక రకాలైన దీర్ఘకాలంగా వచ్చే ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.